హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం రైస్లోకైనా తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, ఎందులోకి తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక బిగ్ సైజ్ టొమాటోని తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకొని కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గినట్టుగా వేసుకోండి. వేసుకొని కర్రీ మొత్తం కూడా మరొకసారి బాగా ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ వాటర్ వేసాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోండి. ఎగ్స్కి కొంచెం చాకుతో కానీ ఏదైనా పుల్లతో కానీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వలన ఈ మసాలా మొత్తం కూడా ఎగ్ లోపలి వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 3 to 4 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. గ్రేవీ అనేది చిక్కబడి చక్కగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే యమ్మీ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మనం చపాతీ, రైస్, రోటీ, పూరి ఎందులోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. వితిన్ 10 మినిట్స్లో మనమైతే ఈ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.